మూవింగ్ ఆన్ నార్సింగి పిఎస్కి వచ్చింది జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా. అయితే అయేషా ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. జానీ మాస్టర్ కేసులో అయేషా పైన కూడా ఆరోపణలు వచ్చాయి. ఇదే వ్యవహారంలో నార్సింగి పిఎస్కి వచ్చారు అయేషా. అయితే అక్కడున్న వారితోటి అయేషా దురుసుగా ప్రవర్తించారు. అందరిపై కేసులు పెడతానంటూ చిందులు తొక్కారు. జానీ అతని భార్యపై బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేశారు. జానీ మాస్టర్ను గోవా నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు ఎస్ఓటి పోలీసులు. తన అసిస్టెంట్గా ఉన్న లేడీ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటికే పలుమార్లు బాధితురాలను విచారించారు పోలీసులు. పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మైనర్గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్ని యాడ్ చేశారు. ఇక జానీ మాస్టర్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో ఈరోజు అరెస్ట్ చూపించి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. జానీ మాస్టర్పై ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు. ఓ డ్యాన్స్ షోలో ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని ఫిర్యాదు చేశారు. ఆ షోలో పార్టిసిపేట్ చేయడంతో ఏర్పడిన పరిచయంతో 2019లో కాల్ చేసి తన గ్రూపులో చేర్చుకుంటానని చెప్పారు. ముంబై సహా వివిధ నగరాల్లో అవుట్డోర్లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని కంప్లైంట్ చేశారు. ప్రతిఘటిస్తే కొట్టి హింసించేవారని, మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని అన్నారు. లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించారంటూ ఆవేదన వెళ్ళగక్కారు. షూటింగ్ వ్యానిటీ వ్యాన్లో ఎన్నోసార్లు లైంగికంగా వేధించారన్నారు బాధితురాలు. అందరి ముందే అసభ్యంగా టచ్ చేసేవాడని, ఓసారి ఇంటికొచ్చి జానీ మాస్టర్ ఆయన భార్య అయేషా బెదిరించారని, భార్య అయితే పలుమార్లు కొట్టారంటూ ఆరోపించారు. కనీసం ప్లీజ్